త్వరలో మినిస్టర్ గారికి మెమోరండం కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఆర్టీఐ టీం నుంచి. ఓకే, సో నేను 1 by 1 ఐ విల్ పుట్ రిక్వెస్ట్. మేము ఏం అడగబోతున్నాము, వాట్ ఈస్ అవర్ రిక్వెస్ట్, వి విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో. జస్ట్ ఇట్స్ ఎ రిక్వెస్ట్. మేమేమంటున్నామంటే, ఇన్ ఎమర్జెన్సీ, ఎప్పుడైతే సీనియర్ సిటిజన్ కు ఎమర్జెన్సీ వస్తుందో, ఎమర్జెన్సీలో సీనియర్ సిటిజన్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్ గా అక్కడ అవైలబుల్ ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో వాళ్ళకి ఇమీడియట్ గా స్టే ఇవ్వాలి. ఇది మొదటి పాయింట్. మేమందరము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయబోతున్నాం. సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు చూసుంటారు శాలరీ గురించి. అబ్బాయికి వచ్చే శాలరీలో ఆల్రెడీ గవర్నమెంట్ రీసెంట్ గా చెప్పడం జరిగింది, పిల్లలు ఒకవేళ అమ్మాయి పేరెంట్స్ కి చూడకపోతే వాళ్ళ దగ్గర నుంచి పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ షుడ్ గో టు ద మదర్స్. కానీ నిజంగా ఏదన్నా అమ్మ చెప్తుందా అబ్బాయి గురించి, నా అబ్బాయి నాకు ఇంట్లో డబ్బులు ఇస్తలేరు అని? చాలా తక్కువ. సో మేము సెకండ్ రిక్వెస్ట్ ఏం చేయబోతున్నామంటే, ప్రతి డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో అట్లీస్ట్ 50% మెంబర్ షుడ్ బి సీనియర్ సిటిజన్స్. ఆ 50% సీనియర్ సిటిజన్స్తో కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉండి ఒక కమిటీ వేసి, ఆ కమిటీతో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ ఇవ్వాలి అనేది మాది సెకండ్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. అలాగే మీరు ఐ థింక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కో ఆప్షన్ మెంబర్ అని అంటారు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోనివ్వండి, ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కో ఆప్షన్ మెంబర్స్ అనేసి నామినేట్ చేస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక్క కో ఆప్షన్ మెంబర్ షుడ్ బి ద సీనియర్ సిటిజన్. మీరు కో ఆప్షన్ మెంబర్ అనేసి మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, ఒక్క సీనియర్ సిటిజన్ ని అపాయింట్ చేస్తే అట్లీస్ట్ ఆ సీనియర్ సిటిజన్ వాళ్ళకి జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని అక్కడ లోకల్ బాడీస్ లో చెప్పగలుగుతారు. సో అవర్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఇస్ అట్లీస్ట్ 1 కో ఆప్షన్ మెంబర్ షుడ్ బి గివెన్ టు సీనియర్ సిటిజన్స్. నా మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఆ మీడియా మిత్రులు మీరు మా రిక్వెస్ట్ ని డెఫినెట్ గా ఓకే ప్రజలకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. మూడోది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, గేటెడ్ కమ్యూనిటీ చూసారు. ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ చూసారా? ఎవరన్నా చూసారా? వై? మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ కట్టండి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో. అక్కడ 24/7 మెడికల్ సర్వీసెస్ పెట్టండి. వాళ్ళకు పార్క్స్ పెట్టండి, పార్క్ ఉండనివ్వండి. అక్కడే వాళ్ళకు కిరాణా షాప్స్ పెట్టండి. అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ జీవితంలో అక్కడ వచ్చి వాళ్ళు గడుపుతారు. వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కానీ నేను ఎక్కడా చూడలేదు గేటెడ్ కమ్యూనిటీ. మీరు చూసుంటే చెప్పండి, ఐ విల్ ఆల్సో కోట్ ఇట్. కానీ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. సో వై? సో మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఇదే, లెట్ us have a గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఉన్నాయి, చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, చాలా రకాలుగా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, మా వాళ్ళు కూడా పోతారు, చాలా వాళ్ళు చూశారు కూడా, మా వాళ్ళకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇలాంటిది ఒకటి మేము గవర్నమెంట్ని ప్రపోజ్ చేయబోతున్నాము, అడగబోతున్నాము. వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనం చూస్తాము డోర్ టు డోర్ సర్వే అని. ఎప్పుడైనా సీనియర్ సిటిజన్ కోసం డోర్ టు డోర్ సర్వే జరిగిందా? యాక్చువల్గా ఈ డోర్ టు డోర్ సర్వే అనేది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్ జరపాలి అనేది ఈ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంది. మేము కూడా మా సంస్థ నుంచి వీఆర్ రెడీ. మేము వెళ్తాము,
ఇంటింటికి వెళ్తాము, మేము సీనియర్ సిటిజన్స్ ని ఆల్రెడీ కలుస్తున్నాము, మేము కలుస్తాము, వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ ని మేము కనుక్కుంటాము. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ పరంగా కూడా డోర్ టు డోర్ ఒక సర్వే చేసి అసలు ఈ సీనియర్ సిటిజన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇది చేస్తే బాగుంటుందని ఏ స్మాల్ రిక్వెస్ట్. అలాగే మీరు చూసుంటారు, ఓకే, చాలా రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇస్ దేర్ ఎనీ సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్? మేము గవర్నమెంట్ కోరేది లెట్ us have ఏ సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్. సిఎస్ఆర్ కింద మీరు చేయండి, 2%, 3%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ నుంచి అది కంపల్సరీ సీనియర్ సిటిజన్స్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి. దానికి మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది ఒక సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్ అనేది స్టార్ట్ చేయాలి అని మేము త్వరలో కోరబోతున్నాము. ఓకే, అలాగే చాలామంది ఇప్పుడు నాకు చెప్పారు, చాలామంది వాళ్ళ పేరెంట్స్తో డైలీ 5 minutes గడుపుతారు, హాఫ్ అన్ అవర్ గడుపుతారు, 1 hour గడుపుతారు అని. అలాంటి వాళ్ళకి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిజంగానే అలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా సమ్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ ఇవ్వాలి. ఆ సబ్సిడీ ఎలక్ట్రిసిటీలో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం కలిగించాలి. ఎలాంటిది? సబ్సిడీ రూపంలో. నిజంగానే వాళ్ళ పేరెంట్స్ ని కేర్ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ షుడ్ బి దేర్. దేంట్లో వాళ్ళకు కంపల్సరీగా సబ్సిడీస్ మనము కలిగించాలనేది కూడా మేము కోరబోతున్నాం. ఒక డిఫరెంట్ సిస్టమ్ అండి. యాక్చువల్గా ఇండియాలో మీరు చూసారో లేదో కానీ అక్కడ సీనియర్ సిటిజన్స్కి కాలేజీలో ఉన్న అబ్బాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ వెళ్ళేసి సీనియర్ సిటిజన్కి సర్వీస్ చేస్తే వాళ్ళకి క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. మనం చూసేది ఏంటంటే ఐ థింక్ గూగుల్ పేనో పేటిఎంలోనో మన క్రెడిట్ పాయింట్స్ వస్తాయి కదా. ఓకే, మనకి ఇదే తెలుసు. ఓకే, అలా కాదండి, సీనియర్ సిటిజన్స్కి సర్వీస్ చేస్తే వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ ఇవ్వాలి. ఆ క్రెడిట్ పాయింట్స్ వాళ్ళ యాప్ ద్వారా వాళ్ళ దగ్గర క్రెడిట్ కావాలి. దాన్ని వాళ్ళు భవిష్యత్తులో దేనికైనా వాడుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళకు దే హ్యావ్ టు గివ్ సమ్ పాత్, దే హ్యావ్ టు షో దెమ్ సమ్ వేస్ టు యూస్ దిస్ క్రెడిట్స్. ఇది ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడైతే మనం ఇంటర్ నుంచో డిగ్రీ నుంచో కంపల్సరీ చేస్తామో ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలి, ఎడ్యుకేషన్ లో చేంజెస్ రావాలి. ఓకే, రావాలి, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్ డిగ్రీ నుంచే ఈ సర్వీస్ చేసే మోడ్ లో వెళ్ళిపోయి సీనియర్ సిటిజన్స్ కి సర్వీస్ చేస్తారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్ కి సర్వీస్ చేస్తారు. ఎందుకంటే మనము ఇక్కడ నుంచే ఆ సీడ్ అనేది డెవలప్ చేస్తాం. సో అలా ఒక క్రెడిట్ పాయింట్ సిస్టమ్, ఒక క్రెడిట్ పాయింట్ ఓకే పాలసీ మన దగ్గర తీసుకురావాలి. ఇట్స్ ఏ యూనిక్ వన్. ఇలా తీసుకొస్తే డెఫినెట్ గా ఆ సీడ్ అనేది మనం కాలేజ్ లెవెల్ నుంచి పిల్లలలో వీ క్యాన్ డూ దట్. ఇంకా చాలా ఉన్నాయండి, మాకు ఇంకా కొన్ని సమ్ మోర్ పాయింట్స్ ఇవన్నీ నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనకు టైం కూడా సరిపోదు. కానీ నేను చెప్పేది ఒకటే, మీరు అందరూ కూడా ఈ మేము ఏదైతే ఈ రిజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ఫ్యూచర్లో సొసైటీకి చేయబోతున్నామో దాంట్లో మీరు కూడా మాకు హెల్ప్ చేసి మీరందరూ కూడా మాతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ కావాలని నాదొక మనవి. అలాగే మనం చూసాము మెయిన్ ఒక రైటరు, మీడియా, సింగరు, మూవీ, ఈ 4-5 ఫ్యాక్టర్స్ రివల్యూషన్ తీసుకురావచ్చు సొసైటీలో. ఎలాగైతే ఇప్పుడు మీ పాట ఇక్కడ చూసిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు చెప్పారో అలాగే ఇక్కడ ఉన్న టీము శ్రీనివాస్ గారు నేను మీకు కోరుతున్నది ఏంటంటే మా వాళ్ళ దగ్గర రియాలిటీ బేస్డ్ సబ్జెక్ట్ ఉంది, ఏదో బయట కాదు, ప్రాక్టికల్. దే వెంట్ ఆన్ ద గ్రౌండ్స్. ప్రాక్టికల్ గా వాళ్ళ దగ్గర ఎన్నో సమస్యలను వాళ్ళు చూశారు. అలాంటి సమస్యలు మీతో మీరు ఎప్పుడైనా టైం ఇస్తే మీతో పంచుకుంటారు. మీరు కూడా వాళ్ళకు ఒక చిన్న షార్ట్ ఫిలిము లేదంటే ఒక 1 hour ఫిలిము ఓకే చేయాలని నా కోరిక సార్. ఓకే, ఎందుకంటే మీరు అది చేయగలుగుతారు, మీలో నాకు ఉంది, ఐ నో యువర్ కెపాసిటీ. సో అది కూడా రియాలిటీ. సో సార్ డెఫినెట్ గా మీరు ఏదో ఒక రోజు డెఫినెట్ గా మా టీంకి టైం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొచ్చయ్య గారు చాలా RTIలో
సార్ చూసినంత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి వారికి ఒక్కొక్క స్పెషాలిటీ, ఎవ్రీవన్. సో అలాంటి వాళ్ళకి మీరు కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళతో కూర్చొని ఒక షార్ట్ ఫిలిం చేద్దాము అనేది ఈ రోజు మనం అనుకుందాం సార్. సార్తో కలిసి వి విల్ డూ వన్ షార్ట్ ఫిలిం. ఓకే, డెఫినెట్లీ. సో మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్లీ వి విల్ డూ ద షార్ట్ ఫిలిం ఇన్ కమింగ్ డేస్. సో నెక్స్ట్ ఇస్